ఈరోజు విశాఖలో కోందు ఆదివాసీ గిరిజనులంతా కూడా వినూత్నమైన రీతిలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు రోడ్డు లేకుండా డెలివరీ అయిన వాళ్ళు కూడా చాలా కష్టాలు, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా కష్టాలు అవుతున్నాము. ఎత్తుకోవడానికే చాలా పిల్లలు కూడా చాలా మంది రద్దు అయిపోతున్నారు. 11 నెలలు అవుతుంది. ఫారెస్ట్ పర్మిషన్ అవసరం లేదు. కొండ కింది గ్రామమే అది. కట్టుకొని వెళ్తాము. రోడ్లకే అలాగే చనిపోయినారు, చాలా మంది చనిపోయినారు పిల్లలు. నాకు పెన్షన్ కూడా లేదు. ఆయనే చనిపోయి 4 సంవత్సరం అవుతున్నది. ఏదైనా కావాలి అంటే ఎంత దూరం వెళ్తారు? నడిచి వెళ్తాం ఒక 10 కిలోమీటర్లు. అమ్మో, 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా? మాకు రోడ్డు కావాలి మేడం. రోడ్డు వస్తే స్కూల్కి వెళ్తాం మేడం. మరి మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు నీలాంటి పిల్లలు? నాలాంటి పిల్లలు ఈరోజు విశాఖలో కోందు ఆదివాసీ గిరిజనులంతా కూడా వినూత్నమైన రీతిలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యలపైన దృష్టి సారించకపోతే ఇంకా ఎంతోమంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని వాళ్ళ ఆవేదన. గిరిజనులు వాళ్ళ భాష వేరే కావచ్చు, కానీ వాళ్ళ భావం మాత్రం మా కష్టాలు తీర్చండి అని కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నమే ఇది. డోలి మోతలు ఇప్పటికీ మాకు తప్పటం లేదు అంటున్నారు. టెక్నాలజీ అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు, కానీ గిరిజన గ్రామాల్లో మాత్రం మాకు అభివృద్ధి కనిపించటం లేదు కదా. ఇప్పటికీ ఆ డోలి మోతలే. ఎవరికి ఏ ఎమర్జెన్సీ వైద్యం కావాలన్నా పురుటి నొప్పులతో ఒక మహిళ వెలవెలలాడిపోతూ ఉంటే మరి కాసేపట్లో ఒక బిడ్డకు ప్రసవం చేసి ఆనందించాల్సిన పరిస్థితుల్లో కూడా ఇలాగే ఒక ఇద్దరు, అది చాలా భారమైన కష్టమైన చాలా బరువు అయినప్పటికీ కూడా వాళ్ళకి వైద్యం అందించాలనే ఒక ఆశతో తీసుకెళ్తుంటే మార్గ మధ్యలోనే చాలా మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. గోవింద్ గారితో మాట్లాడదాం. ఎప్పటి నుంచో మీరు ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా నుంచి వీరందరూ ఇక్కడికి రావటం, అడ్డాకులు తలపైన పెట్టుకొని వినూత్నంగా నిరసన ఏంటండి? ఈరోజు రోడ్లనేవి మిషన్ కరెక్ట్ పాడేరు అనేది అప్పుడున్నటువంటి జగన్ ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు అడవి తల్లి బాట పెట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా కార్యక్రమం పెట్టారు. రోడ్లు మాత్రం ఎత్తనరు. 5 సంవత్సరాల పాటు ఎత్తునే ఉన్నారు. అందులో 10 రోడ్లు ఎత్తారు, 70 రోడ్లకి ప్రచారం చేస్తుంటారు. జరిగింది ఎంత, ప్రచారం మాత్రం కొండంత చేస్తున్నారు. అందుకని మేము చెప్పేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అడవి తల్లి బాటలో కార్యక్రమం 3,77,00,000 రూపాయలు ఇచ్చారు. ఆయనకి మేము రుణపడి ఉన్నాం. కానీ 11 నెలలు అవుతుంది. ఫారెస్ట్ పర్మిషన్ అవసరం లేదు. కొండ కింది గ్రామమే అది. ఫారెస్ట్ అవసరం లేదు. ఇప్పుడు 11 నెలలు అయింది, పని ప్రారంభించలేదు. దీనివల్ల ఏంటంటే 2 జిల్లాలు, అటు అనకాపల్లి విజయనగరం జిల్లా, 2 అనంతగిరి జిల్లా, ఈ మధ్య ఉన్నటువంటి బొండపల్లి కానీ, గజపతి నగరం కానీ, గంట్యాడ మండలంలో కానీ ఉన్నటువంటి 25 గ్రామాల గిరిజనులు ఈరోజు డోలు కట్టే పరిస్థితి ఉంది. వర్షాలు పడుతున్నాయి. ఈరోజే పని ప్రారంభిస్తామని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు. విశాఖ నగరానికి డోలు కడితేనే అధికార యంత్రాంగం ఈరోజు మేము పని చేస్తామని ఈరోజు బండి పెట్టారు. అక్కడ బండి చూపిస్తుంటారు. బండ్లు కాదు, పని చేయండి అని చెప్పడం కోసం వచ్చాం. 2 అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుంది. భూములు సేకరిస్తున్నారు. కానీ కొండ మీద ఉన్నటువంటి పశువుల బంధు కానీ, జిలుగులో కానీ గుర్రాల మీద నీళ్ళు తెచ్చుకోని పరిస్థితి ఉంది. ఈరోజు మన కొండ ఎక్కలేని పరిస్థితి ఉంది. అది మోడల్ నియోజకవర్గం కానీ, చోడవరం నియోజకవర్గం కానీ ఏరియాలో ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. అందుకోసం పశువుల బంధ, జిలుగుల్లో అలాగే నేళ్ళు బంధ గ్రామాలకు రోడ్లు వెంటనే పని ప్రారంభించాలని చెప్పడం కోసం జిల్లా కలెక్టర్ గారిని నాన్ షెడ్యూల్ మండలాల్లో ఉండే గిరిజన సాగు భూములకు రక్షణ కల్పించాలా. ఒక పక్క భూముల పేరు మీద గిరిజనులు తగిలేస్తున్నారు. దానికోసం జిల్లా పరిస్థితి మీటింగ్ వద్ద డోలీలతో ఆందోళన చేయడం కోసం మేము వచ్చాం, చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల ఇటు విద్యకు అటు వైద్యానికి అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. పిల్లల్ని అడిగితే కూడా మేము స్కూల్కి పంపట్లేదు అంటున్నారు. స్కూల్కి వెళ్ళాలంటే కనీసం 12 కిలోమీటర్ 15 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. అలాగే అంగన్వాడీ సరుకులు తెచ్చుకోవాలంటే 13-14 కిలోమీటర్లు వెళ్ళాలి. రాజానిపేట వెళ్ళాలి. ఎక్కడి నుంచి లోసింగ్ గ్రామం నుంచి రాజానిపేట వెళ్ళాలి, రోల్గొండ మండలం. అలాగే మనం ఏదైతే సిలగలగడ్డ కానీ అల్లూరు కానీ కొంత న్యాయం జరుగుతుంది. నాన్ షెడ్యూల్ ప్రాంతంతో గిరిజనులకి అంగన్వాడీ సెంటర్లు అంటే ఇప్పుడు కూడా దూరం 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్తారు. పౌష్టికాహారం అందిస్తున్న పండుగలు చేస్తారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది చనిపోవడం కారణం ఏంటంటే పౌష్టికాహారం లేకపోవడం వల్ల చనిపోతున్నారు. అందుకే వీరికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ICDSPO కానీ, జిల్లా జాయింట్ కలెక్టర్ కానీ ప్రత్యేక పర్యవేక్షణ చేసి గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలా. రికార్డులో ఫుల్గా ఉంటాయి, అన్నీ ఇస్తారంటారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కరెక్ట్గా వస్తాయి. కాబట్టి నా న్యాయం అడిగేది ఏంటంటే, పిల్లలకి
విద్య వైద్యం అందినాడే ఈరోజు స్వతంత్ర ఫలాలు అందుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. కేవలం ఈ రోడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల ఎన్ని గిరిజన గ్రామాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి? నాన్ షెడ్యూల్ మండలాల్లో సుమారుగా ఒక 10 గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేదు. దేవరపల్లి గర్సింగ్ పంచాయతీలో ఉన్నటువంటి మన కొండ మీద ఉన్నటువంటి కోందిగిరి గ్రామం ఉంది, శివారు గ్రామాలు అది లేదు. అలాగే మన ఏదైతే మన నాతవరం మండలం ఉంది, నాతవరం మండలంలో 2 గ్రామాలకి రోడ్లు లేవు. అలాగే గొలుగొండ మండలంలో డొంకాడ గ్రామంలోని మంత్రి గారు మొన్నే స్టార్ట్ చేశారు. 2023లో గ్రాంట్ వస్తే డిప్యూటీ స్పీకర్ గారు మొన్న స్టార్ట్ చేశారు, వర్షాలు ఆపినారు. కాబట్టి ఇటువంటి గ్రామాలు 10 ఉన్నాయి నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో. అలాగే ఏజెన్సీలకు వచ్చినట్టు 400 గ్రామాలు ఇప్పటికీ కూడా పీటీసీ ఉన్నాయి. నొక్కులమావిడి గ్రామంలో 370 మంది కోంది గిరిజనులు ఉన్నారు, కానీ ఇప్పుడు కొంచెం రోడ్డే లేదు. దానికి 2013-14లో మన ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ అని రోడ్డుకి 6 కోట్లు ఖర్చు పెడితే, ₹1 కోటి ఖర్చు పెట్టి అది మడతెట్టేశారు. ఆ రోడ్డు కోసం ప్రధానమంత్రి గారికి ఢిల్లీ వెళ్ళిన ఫైలు ఇప్పుడు వచ్చి రాలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 350 మంది జనాభాకి రోడ్లు లేని పరిస్థితి ఉంది. ఇలాగే అనేక గ్రామాలు ఇప్పుడు రోడ్లు లేవు. ఏదో బయటకు వస్తాయి వచ్చి పెద్దలు ప్రకటిస్తున్నాయి, కానీ ఇప్పటికైనా సరే రోడ్లు అనేది క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా జరగాల, టైం బాండ్ పెట్టాలా. ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ రోడ్లన్నీ కూడా కాంట్రాక్టర్లకు ఇస్తారు, వాళ్ళు వేయడమే రోడ్లు వేయడం ఉండదు. దాన్ని కాంట్రాక్ట్ని టెండర్గా పెడితే రోడ్లు అయితే టెండర్లు పెట్టరు, ఎందుకంటే అధికార పార్టీ ఎవరైతే ఆ రోడ్లు వేస్తుంటారు. కాబట్టి న్యాయం జరగాలంటే రోడ్లు ఖచ్చితంగా జరగాలని మా డిమాండ్. ఒక చిన్న బాబుతో మాట్లాడదాం. నీ పేరేంటి? రమేష్. ఏంటి డోలీలో కూర్చున్నావు? రోడ్డు లేక డోలీలో కూర్చున్నాను. రోడ్లు లేక మరి స్కూల్కి వెళ్ళట్లేదు నువ్వు? లేదు. ఏమి? స్కూల్కి వెళ్ళాలంటే రోడ్డు లేదు, అంత దూరం నడుచుకొని వెళ్ళడం అంటే భయం. ఎంతమ్మా నీ వయసు? ఒక 9 ఉంటుంది. 9 ఏళ్ళు ఉంటుంది. అసలు స్కూల్కే వెళ్ళలేదా? లేదు. మరి చదువు లేకపోతే ఎలాగా పెద్ద అయినాక? మరి అన్నీ తెలుసుకోవాలి కదా. అసలు రోడ్ లేకపోవడం వల్ల వెళ్ళడానికి కూడా అవదా? లేదు మేడం. ఎలా ఉంటుంది రోడ్? మామూలుగా ఎలా వెళ్తారు ఏదైనా అవసరం అయితే? మామూలు కూడా లేదు మేడం. ఏదైనా కావాలి అంటే ఎంత దూరం వెళ్తారు నడిచి? వెళ్తాం ఒక 10 కిలోమీటర్లుగా. అమ్మో, 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా? ఓకే, మరి మీకు స్కూల్ అవి దగ్గరలో లేవా? లేదు మేడం. మరి ఈ డోలీలో ఎంతసేపు నుంచి నువ్వు కూర్చున్నావు కదా, వాళ్ళు మోస్తున్నారు కదా, నువ్వు చిన్నపిల్లడు కాబట్టి బరువు తక్కువ ఉంటావు. గర్భవతులు ఉంటారు కదా, కడుపుతో ఉన్న మహిళలు వాళ్ళు ఉంటారు కదా, బాబుని డెలివరీ చేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, మరి వాళ్ళు ఎలా మోస్తున్నారు? అలాగే డోలీలో ఎంత బరువు అయినా మోసేస్తున్నారు మేడం. నువ్వు చూసావా అవి? చూశాను మేడం. డోలీలో ఎవరెవరిని మోసుకెళ్తుంటారు? మామూలుగా బాగోలేని వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంతేనా? మరి మీకు ఎవరికైనా బాగోకపోతే, హెల్త్ బాగోకపోతే, ఆరోగ్యం బాగోకపోతే మిమ్మల్ని కూడా ఇలాగే తీసుకెళ్తారా? మమ్మల్ని కూడా అలాగే మోస్తారు మేడం. ఎంత దూరం? 10 కిలోమీటర్ల దాకా? ఎంత దూరమైనా అలాగే దింపి మోస్తారు మేడం. మీది ఏ ఊరు, ఏ గ్రామం? నీలబంద గ్రామం. నీలబందా? మరి మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు నీలాంటి పిల్లలు? నాలాంటి పిల్లలు ఒక 5 మంది అలా ఉన్నాడు. చదవట్లేదా వాళ్ళు? లేదు మేడం. ఎవరు వెళ్ళట్లేదా? లేదు మేడం. వాళ్ళ వయసు ఎంత ఉంటది? వాళ్ళ వయసు అలాగే 8, 5 అలా ఉంటది మేడం. చదువుకోపోతే ఎలాగ మరి? సరే, నువ్వైనా అడుగు ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ వాళ్ళని ఏం అడుగుతావు అడుగు. నువ్వు చదువుకోవాలి కదా, చదవడం అనేది ఇంపార్టెంట్ కదా, అవసరం కదా. నువ్వు చెప్పు మరి ఏం అడుగుతావు? మాకు రోడ్డు కావాలి మేడం. రోడ్డు వస్తే స్కూల్కి వెళ్తాం మేడం. రోడ్డు లేక మేము స్కూల్కి వెళ్ళట్లేదు మేడం. రోడ్ లేక నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు, రోడ్లు లేక కొంతమంది హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారా? అవును మేడం. ఏ ఊరుమా? మా జీరుగులోవా, అల్లూరు జిల్లా, వెనకాపల్లి జిల్లా, అనకాపల్లి జిల్లా, రాయగతం మండలం, సీమలపాడ పంచాయతీ. మాకే రోడ్డు లేకుండా డెలివరీ అయిన వాళ్ళు కూడా చాలా కష్టాలే డోలి మోతలతోనే. మళ్ళీ బియ్యం మోసుకున్నా, మళ్ళీ బియ్యం మోసుకున్నా, సరే ఘాటి ఎక్కడం, ఇప్పుడు ఇగ్గడం అలా తిరుగుతున్నాము. వాళ్ళకి చాలా కష్టం. ఎలాగైనా మళ్ళీ కొంచెం పెద్దలు మనకి సహకరిస్తారని మేము కోరుతున్నాము. జీలుగులోవలో ఎంతమంది ఉన్నారు కుటుంబాలు? జీరుగులో వాళ్ళు ఎంతమంది అంటే నాకైతే కుటుంబం నాకు సరిగ్గా తెలియకుండా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా అత్యవసరంగా వైద్యం కావాలి అంటే డాక్టర్ల దగ్గరికి, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నారు మరి? హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా కష్టాలు అవుతున్నాము. ఎత్తుకోవడానికే చాలా పిల్లలు కూడా చాలా మంది రద్దు అయిపోతున్నారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఘాటి దిగడము, గుప్పు ఎక్కడము,
చాలా కష్టాలు అవుతున్నాం. మనకు రోడ్డు లేక చాలా ఇబ్బందిలో జబ్బుదరలు అయిన కూడా చనిపోతున్నారు. కొంచెం మనకి తెలిటేటలు మనకి చేసేసి మరి మనకి రోడ్డు చేసి పెడతారనేసి మేము కోరుతున్నాము. ఇలా డోలీలో పట్టుకొని తీసుకెళ్తారా? డోలీలతో పట్టుకొని తీసుకెళ్తున్నాము. దూరం వెళ్ళాలా? దూరమే 4 కిలోమీటరు. మరి పిల్లలు చదువుకు వెళ్ళాలంటే చదువు కూడా వెళ్ళకుంటున్నారు పిల్లలు. లేదు ఘాటి కదా చూస్తే డొంక, అందుకే పిల్లలు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందిలో పడుతున్నారు. మీరు చాలా మందికి పురుడు పోసుంటారు, మహిళలు ఉంటారు కదా ఎక్కువ మంది ఆడవాళ్ళు. బట్ మీకు రోడ్లు లేక ఇలాగ డోలీలో పట్టుకొని వెళ్తున్నారు కదా, చాలా మంది చనిపోయారు కూడా ఈ డోలీలో. ఏం జరిగింది? ఏం సరిపోయింది. ఇప్పుడు మాకు రోడ్డు లేదు. రోడ్డు ఉంటే రోడ్డు లేకుంటే డోలుకి తీసుకొని వెళ్ళడమే. డోలు మీద పట్టుకొని వెళ్తామా, డోలుకే అలాగే చనిపోయినారు. చాలా మంది చనిపోయినారు పిల్లలు. ఇంత గుప్పుకి డోలు కట్టుకొని మోస్తే చనిపోయారా? కానీ ఆ డెలివరీకి కూడా అలాగే డోలు కట్టుకొని మొయ్యవలే. డెలివరీకి వెళ్ళడం అలాగే డోలుకే. ఒకవైపు ఆవిడ ఈ కడుపు నొప్పి ఇది చేస్తుందా, లేకపోతే ఇందులో కాదు, కడుపు నొప్పికే అలాగే డోలు చేసుకొని మోస్తాము. కడుపు నొప్పి చేస్తే ఆ డోలు చేసుకొని మోసేయడము, మోస్తే మళ్ళీ ఎత్తుకొని మొయ్యడమే. పురిటి నొప్పులు మరోవైపు ఈ డోలీలో ఇలాగా తీసుకొని వెళ్ళడమే. మీరు చదువుకుంటున్నారా? చదువుకునే పిల్లలు ఎవరైనా వెళ్ళడానికి ఉంటుందా? చదువు పిల్లలు స్కూల్కే ఉన్నారు. దగ్గర లేదు, దూరమే వెళ్ళినారు. నాకంటే నా ఆయనే చనిపోయి 4 సంవత్సరం అవుతున్నది. నాకు పెన్షన్ కూడా లేదు. ఓట్లు వేస్తారా? ఓట్లు వేస్తాం. మరి అప్పుడు అడగలేదు? అడిగితే ఏం చేస్తాము. నేను పెట్టి 4 సంవత్సరం అయింది ఆ పెన్షన్ పెట్టి, ఇంతవరకు రావడం లేదు.